ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాత్రం కొట్టినా తిట్టినా మిమ్మల్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. అసలు వదలనే మిమ్మల్ని. అసలు వదలనే మిమ్మల్ని. అదేంది ఎందుకు వదలవు? మీరంటే నాకు ఇష్టం కదా. ఏమి ఇష్టం? 2 నిమిషాలు నాకేం చూసి నువ్వు మళ్ళీ అంతలో ఇష్టం అని అన్నావు, అటు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నావు? లేదంటే నీకు కావాల్సి రోజు నేను కారులో ఎక్కి తిప్పుతా. నేను నా కారును చూపిస్తారా నీకు కావాల్సి? నాకు కారు వద్దు, ఏమొద్దు, నాకు అసలు నువ్వే మాట. ఏంటి మీరు ఈ వయసులోనే ఎలా ఉన్నారు, ఆ వయసులో ఎలా ఉండేవాళ్ళు? అది నేను చెప్పలేను, ఎలా ఉన్నాను నేను చెప్పలేను. కానీ ఏం సంగతి ఏం కాదు. మీరు సూపర్ గా ఉన్నారంటే కత్తిలా ఉన్నారు. వయసులోనే ఎలా ఉన్నారు, ఆ వయసులో పిచ్చి కుక్కలు లెక్క తిరిగారు జనాలు. కనీసం ఒక్కళ్ళన్నా లైన్ లో పడ్డారా? నేను ఎవరికి లైన్ వేయలేదు, వాళ్ళే నాకు వేసారు, నేనే వాళ్ళకి లైన్ వేయలేదు. ఎవరికి పడలా? మీరు ఎవరు పడలేదు. సూపర్ ఆంటీ మీరు. కానీ చాలా మీ మనసు మాత్రం చాలా మంచిది, చాలా బాగుంది, సున్నితమైన. ఎప్పుడు చూసాను మనిషిని? ఇప్పుడు చాలా మంది పడ్డారు అంటున్నారు కదా. అవును, పడ్డారని చెప్పాను. ఎవరికి లైన్ లో పడలేదంటే చాలా మంచి మనసు అని కదా. ఎంతో మంది ఆంటీలు చూసాం కానీ మీలాంటి ఆంటీ మాత్రం ఇంకా చూడలేదండి. మీ మాత్రం సూపర్గా ఉన్నారు. ఆ సంగతి నాకు తెలుసా మీకు? ఆంటీ ఈరోజు మా లవరు నాతో పప్పు వస్తాను రాకుండా హ్యాండ్ ఇచ్చింది. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మిమ్మల్ని పప్పుకు తీసుకెళ్ళాలని ఎంతో మనసు విశ్వాసం పెట్టుకుంటుంది మీ మీద. నేను పప్పుకు రావటమేది వెనకాల, నేను పప్పు రావటం నాకు తెలుసా? తెలీదు, కానీ మిమ్మల్ని చూడంగానే లైన్ లో పడిపోయాను అనమాట. నేను అలాగే అడుగుతావా? ఎవరు కనిపించినా? ఎవరిని అడగను, నచ్చిన వాళ్ళైతే అడుగుతాము. మీరు నాకు బాగా నచ్చారు. అందులో మా లవర్ నాకు హ్యాండ్ ఇచ్చింది రాకుండా, మోసం చేసింది కదా, తనను ఇప్పుడు వదిలేసా. మీరు నాకు బాగా నచ్చారు. నువ్వు ఇప్పుడే కాదు నాకు కనిపించింది. కరెక్టే, మన ఇద్దరు పరిచయం మాట్లాడుకుంటా వెళ్దాం. ఆంటీ ఏ వస్తువునే సరే ఫ్లిప్కార్ట్ లో కొంటున్నాము, దొరుకుతుంది. కానీ మీ అన్నని ఏ వెబ్సైట్ లో కొనాలండి? ఇప్పుడు ఎక్కటానికి మునగ చెట్లు ఏం లేవు. నువ్వు నాకు మునగ చెట్టు ఎక్కిస్తున్నావు. మునగ చెట్టు కాదండి, మీ అన్నం కొనాలంటే నేనేం చేయాలి? ఏం చేస్తావు చెప్పు. నన్నేం పొగిడే కార్యక్రమం పెట్టుకున్నావు? లేదు, మీరు చాలా అందంగా ఉన్నారు. అసలు మీ అందాన్ని నేను కొనాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఓకే అంటే అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం, వస్తారా? నేను రాను. తెలియని మనుషులతో పక్కకు వచ్చి మాట్లాడేది ఏంటి? కొద్దిగా మనశ్శాంతిగా మాట్లాడుతున్నామనండి మీతో. మనశ్శాంతిగా ఇప్పుడు మాట్లాడుతుంది మాటలే కదా, ఇక్కడ మాట్లాడేవి కాకుండా సపరేట్ గా ఉంటాయి ఆ మాటలు. కానీ మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారండి. టచ్ చేయకుండా మాట్లాడు. ఎందుకు టచ్ చేస్తున్నా? బాగున్నారని టచ్ చేసాను. ఒక్కసారి ఏంటి? ఒక్కసారి మిమ్మల్ని టచ్ చేయమంటారా? నీకు ఇందాక చెప్పాను కదా టచ్ చేయకుండా మాట్లాడమని. వదులు. మీరు చిన్నపిల్లలు తిరిగి అలా టచ్ చేస్తే మీరు అలా ఇసుక్కుంటారేంటంటే? నువ్వు చిన్నపిల్లడుగా పెళ్లి చేసి ఉంటే ఇప్పుడు పిల్లలు పుట్టేవాళ్ళు. నిజమా? అవును. నువ్వు చిన్నపిల్లడు ఏంటి? చిన్నపిల్లడు బిహేవ్ చేస్తున్నావా? చేస్తున్నాకంటే 20. అవునా? 28 వాళ్ళతో నీకేంటి? నాతో ఏంటి పని? నీ ఏజ్ నాకు సిట్టాలంటారా? నీ ఏజ్కి నా ఏజ్ సరిపోదు. అలా అనొద్దండి. మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను మీతోనే ఉండాలని. మీరు మాత్రం బాగా బొమ్మలాగా ఉన్నారు, చాలా సూపర్గా ఉన్నారు. కానీ నీ వయసు నా వయసు సరిపోదు. సర్దుబాటు చేసుకోకూడదా? అలా అనొద్దండి ప్లీజ్. నువ్వు లేదనుకో అలా అంటే రోజు వచ్చి మీ గేటు ముందు కూర్చుంటా నేను. మీ ఇంటికి ముందు గేటు అది దూకాలంటే టోటు మీ రోడ్లో ఎలగదు లైట్. అంటే మిమ్మల్ని ఒక విషయం అడగాలి. మీకు లవర్ ఉన్నారా?
నా పర్సనల్ విషయాలు ఎందుకు? మిమ్మల్ని చూసిన తర్వాత నా హార్ట్కి టచ్ అయ్యారు. నేను మాత్రం మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు. ఎప్పుడు మీ సొమ్ము కొట్టి తిరుగుతా నేను. వద్దు. మీరు మాత్రం కొట్టినా తిట్టినా మిమ్మల్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. అసలు వదలనే వదలం మిమ్మల్ని. అదేంది? ఎందుకు వదలవు? మీరంటే నాకు ఇష్టం కదా. ప్రియతమా నాలో ప్రాణమా. ఇష్టం ఉన్నట్టున్నావు. నాలో ఏం చూసావు నువ్వు? ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే మీరు పాలరాకి బొమ్మలా కనిపించారు నాకు. అప్పుడే నేను మీ మీద ఇష్టపడ్డా. మిమ్మల్ని ప్రతిరోజు కారు ఎక్కించుకుని షికారు మొత్తం ఇచ్చిన కాబట్టి నా కారు అక్కడ ఉంది వెళ్ళాలా. అంటే ఈ 2 కార్లు నాయే. నీకు ఏ కారు కావాలి కొడుకు? వైట్ కార్ కావాలా, రెడ్ కార్ కావాలా? నీకు మాత్రం లగ్జరీ లైఫ్ ఇస్తాను నేను. నీకు ఏది కావాలో కోరుకో. నాకు ఈ కారే కావాలి. రెడ్ కార్ కావాలా? నీ పేరు రాసిస్తాను నేను. నువ్వు మాత్రం నా లవ్ చేయాలి. నువ్వు ఆంటీ అంటున్నావు. నేను ఎలా లవ్ చేయాలా? ఆంటీ అన్నా ఆంటీ అంటే తప్పే ఉందండి. అలాంటప్పుడు నువ్వు నన్ను లవ్ చేయకూడదు. అదేంటి అలా అంటారు? ఎలా అనమంటావు? ఆంటీ అంటారు, అమ్మాయిని అమ్మాయి అంటారు. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా నీకు చూపిస్తున్నావు. నాకు ఎన్ని బంగ్లాలు ఇల్లు అన్ని చూపిస్తున్నావు. నీ వయసుకి నా వయసుకి చాలా డిఫరెంట్ ఉంది. నేను ఆంటీని మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మీకోసం వాళ్ళ కాళ్ళు గడ్డలు పెట్టుకుని ఒప్పించే బాధ్యత నాది. నన్ను మాత్రం కొద్దిగా లవ్ చేయాలి మీరు. అదేంటి నువ్వు నన్నే పట్టుకొని ఊగుతున్నావు? కానీ ఇంకా పెళ్లి కన్నమ్మాయి ఉంటే చేసుకోవచ్చు కదా. నేను ఇంతకుముందు చెప్పాను కదా తను వదిలేసానని. నాకు హ్యాండ్ ఇచ్చింది కదా. ఇప్పుడు అందుకు నా హ్యాండ్ పట్టుకుని తిరుగుతున్నావు. అందుకని మీ హ్యాండ్ పట్టుకుని తిరుగుతున్నా. మీరు ఓకే అంటే మిమ్మల్ని మాత్రం మీకు సబ్బుని చూపిస్తాను నేను. నాలో చిలిపి కళ నీలా ఎదు కోసం మా ఇంట్లో వాళ్ళని ఎలా అయినా ఒప్పిస్తాను. నిన్ను మాత్రం మ్యారేజ్ చేసుకుంటాను నేను. వెళ్దామా? వెళ్దాం. సరే అయితే ఇప్పుడు నేను నీతో మాట్లాడాను కదా. అవును. ఇదంతా నిజం అనుకుంటున్నావా? కాదా? జస్ట్ సరదాగా ప్రాంక్ చేశాను అనమాట. ప్రాంక్? మీరు కొద్దిగా సరదాగా ఉన్నారు కదా, చాలా అందంగా ఉన్నారు. అందుకని కొద్దిగా మీతో మాట్లాడండి. ఏమనుకో, ఇక్కడ కెమెరా పెట్టాను, ఒకసారి చూడండి. హాయ్ చెప్పండి ఒకసారి కెమెరాకి. ఇక్కడ కెమెరా చూడండి, చూసి జస్ట్ హాయ్ చెప్పండి. హాయ్. ఓకే.